సజీవుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. నీ ప్రకారములు నిత్యము నా ఎదుట నున్నవి. దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. ఈరోజు మన కన్న తల్లిదండ్రులే, మన తోడబుట్టిన అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే విడుస్తూ ఉన్నారు. అంటే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి అందరూ మారిపోతారు. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మనలో చూడలేని పరిస్థితి, మనకున్నటువంటి స్థితిని బట్టి అందరూ కూడా మనకు శత్రువులైనటువంటి పరిస్థితి. అలాంటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అందరూ మరిచిన సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మానునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. నీ తల్లి మరుస్తుందేమో, నేను నిన్ను మరువను. నీ తండ్రి మరుస్తాడేమో, నేను నిన్ను విడువను అని దేవుడు చక్కటి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈరోజు నా తల్లి నన్ను పట్టించుకోవట్లేదు, నా తండ్రి నన్ను వదిలేశాడు, నా అక్క చెల్లెలు నాతో మాట్లాడట్లేదు అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వద్దు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అందరూ మర్చిపోయినా, మరి ఎవరు నీ తోడు లేకపోయినా దేవుడు చక్కటి వాగ్దానము, నేను నీకు ఎప్పుడూ తోడే ఉంటాను, ఎవ్వరు మరిచినా నేను నిన్ను మరువను, నీకేం కావాలన్నా అది నేను ఇస్తానని చక్కటి వాగ్దానము దేవుడు చేస్తున్నాడు. మరి ఏదైతే నీకు కావాలో, మరి ఎవరు ప్రేమ అయితే నువ్వు పొందకుండా ఉన్నావో, మరి ఎవరి ద్వారా నువ్వు విడిచిపెట్టిన వారుగా ఉన్నావో, దేవుడిని నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నిన్ను మరువను, విడువనని చక్కటి వాగ్దానము చేస్తూ ఉన్నాడు.